హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. సినిమా ఇండస్ట్రీ అన్నాక అలకలు బుజ్జగింపులు సాధారణమే. ప్రతి హీరోకు వారి స్టామినాను బట్టి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఉదాహరణకు నందమూరి నటసింహం బాలయ్యకు ఉన్న ఫ్యాన్సే అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీఆర్కి మ్యూచువల్ ఫ్యాన్స్గా ఉండే అవకాశం ఉంది. కానీ మెగా ఫ్యామిలీ అంటే నందమూరి ఫ్యాన్స్కి చాలా వరకు గిట్టదు. కారణం కాంపిటీషన్. నందమూరి ఫ్యామిలీ అనే కాదు, మెగా ఫ్యామిలీకైనా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్లు సినిమాలు అన్నాక అలకలు బుజ్జగింపులు విమర్శలు కామనే. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఎక్కడా చూసి ఉండం. కానీ 90sలో ఉన్న కాంపిటీషన్ ఫ్యాన్స్ని రెండు వర్గాలుగా డివైడ్ చేసి ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకునే వరకు వెళ్ళేది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ మంచి ఫ్యామిలీకి పడదని మనందరికీ తెలిసిందే. దాని రూట్ కాస్ ఎక్కడుందని వెతికిన నాకు ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలిసింది. అదే మెగాస్టార్ చిరంజీవి స్నో స్టార్ మోహన్ బాబుకి మొదలైన శత్రుత్వం. చిరు మోహన్ బాబుల మధ్య వార్ 17 ఏళ్ల క్రితమే మొదలైంది. చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య నువ్వా నేనా అనే గొడవలు ఇగోలు కామనే. ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చాక, ఒక స్టార్డమ్ తెచ్చుకున్నాక నేను ఎవరికి తక్కువ అనే భేదభావాలు మొదలవుతాయి. ఈ కైండ్ ఆఫ్ కల్చర్ ఇప్పటిది కాదు. వెండి తెర రారాజులుగా వెలిగిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య, ఎన్టీఆర్ కృష్ణ మధ్య ఇగో గొడవలు విభేదాలు ఉండేవి. వీటి గురించి అలనాటి ముచ్చట్లు సిరీస్ తర్వాతి ఎపిసోడ్లలో మాట్లాడుకుందాం. చాలా కాలం పాటు చిరు మోహన్ బాబు ఎవరి దారి వారిదే అన్నట్లు ఉన్నారు. వీరి గొడవలు అప్పట్లో జనాలకు తెలియకపోయినా సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలిసేవి. అయితే ఒక వేదిక సాక్షిగా ఇద్దరు ప్రముఖులు బహిరంగ విమర్శలకు దిగారు. 2007లో తెలుగు చిత్ర పరిశ్రమ 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. టాలీవుడ్ వజ్రోత్సవ వేడుకలకు గాను సినీ ఇండస్ట్రీకి విశేష సేవలు అందించిన సీనియర్ నటులు టెక్నీషియన్స్ని సన్మానించడానికి ఓ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక అనేక విమర్శల పాలైంది. ఒకప్పుడు వెండి తెరపై వెలిగిన ఆర్టిస్టులు కమేడియన్స్కి కనీసం ఆహ్వానం అందలేదు. గతాన్ని మరిచి ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీపై ఆధిపత్యం చెలాయిస్తున్న వారికే ఇన్విటేషన్లు పంపారు. ఇవన్నీ ఒకెత్తైతే ఈ వేదికపై ఓ అవార్డు విషయంలో మోహన్ బాబు ఇచ్చిన స్పీచ్ ఇంకో ఎత్తు. యాంకర్ ఒక్కొక్కరిని వేదికపైకి పిలిచి మాట్లాడాల్సిందిగా కోరారు. దాదాపు అందరూ బడా హీరోలు ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. ఇక స్నో స్టార్ మోహన్ బాబుని వేదికపైకి పిలిచారు. ఆయన రావడంతోనే విసుక్కుంటూ తన అక్కసును వెళ్ళగక్కాడు. మెగా ఫ్యామిలీ టార్గెట్ గా క్రిటిసైజ్ చేశాడు. ఆయన మెయిన్ టార్గెట్ చిరంజీవే కావడం మెగా అభిమానులందరికీ పీకల దాకా కోపం తెప్పించింది. స్నో బాబు మాట్లాడుతూ, నేను 500కు పైగా సినిమాల్లో నటించాను. చిరంజీవి కంటే నేను ఎందులో తక్కువ? ఆయనకు లెజెండరీ యాక్టర్ అవార్డు ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు? అవార్డుల పంపకంలో నాకు అన్యాయం జరిగింది. మెగా ఫ్యామిలీ మోసపూరిత కుట్రలో నేను బలయ్యాను. ఇవి స్నో బాబు అన్న మాటలు. ఆయన మాటలు విని అక్కడే ఉన్న మెగా ఫ్యామిలీ షాక్కి గురైంది. మోహన్ బాబు వ్యాఖ్యలకు చిరు ఫ్యామిలీ కోపం పీక్స్కి వెళ్ళింది. మరి మోహన్ బాబుకి కౌంటర్ ఇవ్వకపోతే ఎలా? చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మాట్లాడే వంతు వచ్చింది. వారు మైక్ అందుకొని మోహన్ బాబు టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. సింపుల్గా చెప్పాలంటే బస్తీమే సవాల్, రా చూసుకుందాం, నీ ప్రతాపమో నా ప్రతాపమో అనేలా మంచు ఫ్యామిలీకి సవాల్ విసిరారు. ఇదంతా కళ్ళ ముందే కనిపిస్తున్నా ఇతరులు ఇన్వాల్వ్ కాలేకపోయారు. ఆ ఇన్సిడెంట్ 17 ఏళ్లుగా మంచు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితిని మార్చింది. మధ్యలో స్నో విష్ణు, స్నో మనోజ్ మెగా ఫ్యామిలీతో మాకు అనుబంధమే ఉంది తప్ప శత్రుత్వం లేదని చెబుతున్నారు. చిరు మోహన్ బాబు సైతం కలిసిపోయినట్లు చాలాసార్లు కనిపించారు. కానీ ఇంటర్నల్ గా మాత్రం ఆ పరిస్థితి లేదనే తెలుస్తోంది. ఫ్యాన్ బేస్ పరంగా మెగా ఫ్యామిలీని మించిన వారు లేరు. మానవత్వం చాటడంలోనూ వారి ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి ఫ్యామిలీని ఉద్దేశించి మోహన్ బాబు చేసిన కామెంట్స్ ని మెగా ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేదు. 17 ఏళ్ల గొడవ ఇప్పటికీ కొనసాగుతుందన్నమాట. ఇదండి
ఇవాల్టి అలనాటి ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి అలనాటి ముచ్చట్లు సిరీస్ పై ఆసక్తి ఉన్న వారికి వెంటనే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.